భారత సరిహద్దులలో ఉండేటటువంటి మయన్మార్, బర్మా అనేటటువంటి దేశం పేరే మయన్మార్ కిందకి మార్చుకున్నారు. ఆ మయన్మార్లో మన దేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో అరాచకాలు చేసి పారిపోయి అక్కడ తలదాచుకుంటూ మళ్ళీ ఇక్కడికి వచ్చి ఘాతుకాలు చేసేటటువంటి ముఠాల మీదన టార్గెట్ చేసినటువంటి మన సైన్యం డ్రోన్ అటాక్ చేసిందన్నది నేను పొద్దునే ప్రస్తావించాను. దాన్ని సర్జికల్ స్ట్రైక్ అందామా, యుద్ధం అందామా, లేకపోతే డ్రోన్ అటాక్ అందామా, ఏమైనా అనుకోవచ్చు. భారత సైన్యం సరిహద్దులు దాటి చేసేది ఏదైనా సరే యుద్ధమే అవుతుంది. అది డ్రోన్స్ ద్వారా పంపించిన, మిస్సైల్స్ ద్వారా పంపించిన, యుద్ధ విమానాల ద్వారా పంపించిన, భూమి మీద నుండి వెళ్ళిన, అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఏది వెళ్ళినా సరే అది ఖచ్చితంగా యుద్ధమే అవుతుంది. అయితే అవతల ఉన్నటువంటి వాడు కూడా ప్రతిఘటిస్తే యుద్ధం అవుతుంది, మనమే వెళ్ళి చేస్తే దాడి అవుతుంది. అదేదో దండయాత్ర అవుతుందన్నమాట. భారత సైన్యం చేసిన దండయాత్రలో ఏదైతే మయన్మార్లో ఉన్నటువంటి టెర్రరిస్టులు NSCN KYA క్యాంపుల మీద డ్రోన్లతో భారీ దాడులు చేసిందని చెప్పుకున్నాం. భారీ ప్రాణ నష్టం జరిగిందన్న విషయం తేలింది. దాదాపుగా 100 నుంచి 200 శవాలు అక్కడ కనిపించినాయి అంట. 300-400 మంది తీవ్రంగా గాయపడి కాళ్ళు విరిగినోడు, చెయ్యి విరిగినోడు, తల పగిలినోడు, వెన్ను విరిగినటువంటి వాడు, ఇట్లా అనేక మంది కనిపించారట. ఇది పాకిస్తానీ మీడియా వాళ్ళు పాకిస్తాన్లో ఫోకస్ చేస్తుంది, అంటే వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి అదంతా ఒకటేగా నడుస్తున్నారు కాబట్టి. అయితే ఎందుకు ఈ దాడి అంటే అస్సాం రైఫిల్స్ మీద దాడి చేసినటువంటిది ఆ మధ్యాహ్న వీళ్ళే అస్సాం రైఫిల్స్ని ఊచకోత కోసారు ఆ రోజున మన సైన్యానికి సంబంధించినటువంటి వాళ్ళు. వాళ్ళ మీద దాడులు చేసింది, మెరుపు దాడి చేసి మన సైన్యంలో ఉన్నటువంటి అస్సాం రైఫిల్స్ బ్యాచ్ని ప్రాణాలు తీసింది ఈ గ్రూపే, NSCN KYA గ్రూప్. అప్పటి నుంచి ట్రాక్ చేస్తూ మరి వెంటాడి వేటాడి చంపడం అన్నటువంటిది సైన్యం, మన నిఘా వర్గాలు ఇద్దరూ కలిసి చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి సాహసం, ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి. భారత సైన్యం జోలికి వస్తే భూమి మీద ఎక్కడున్న సరిహద్దు దాటిపోయిన వెంటాడి వేటాడి తరుముతాం, తాట తీస్తామని.